అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. అపవాది గాడికి అనగా సాతాను గాడికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? అపవాది లేదా సైతాను లేదా లూసిఫర్ అనేటువంటి పేర్లు కలిగినటువంటి వాడు. ఇక వాని స్వాధీనంలో ఉన్నటువంటి దురాత్మలు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలైనటువంటి మనల్ని నేరుగా ఎదుర్కొనకపోవచ్చు, డైరెక్ట్గా వచ్చి దాడి చేయకపోవచ్చు. అందుకని ఏం చేస్తాడంటాడు, అన్యజనుల్ని వాళ్ళ యొక్క అనుచరుల్ని ఊసుగొలుపుతూ తమాషా చూస్తూ ఉంటుంటాడు సైతాన్ గాడు. ఇప్పుడు గమనించాలి, ఇక్కడ యేసు అనేటువంటి పేరు విన్నటువంటి తక్షణమే వాడు కదులుతూ ఉంటుంటాడు, కలవరపడుతూ ఉంటుంటాడు. వీధుల్లో యేసయ్య శుభవార్త వినపడినటువంటి తక్షణం వాడు ఏం చేస్తాడంటే వాని పని ప్రారంభిస్తాడనమాట. ఇక్కడ గమనించాలి, పేతురు యోహాను విషయంలో అదే జరిగింది. పేతురు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచి నడువు అని చెప్పి ప్రకటించాడు. వెంటనే వాడు లేచాడు. అయితే అదే సమయంలో అపవాది ఈ యొక్క గొప్ప కార్యాన్ని చూసి కలవరపడ్డాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల సమయం అపవాదిని కలవరపరిచేటువంటి సమయం. రాసి పెట్టుకోండి అందరూ కూడా. మీ జీవితంలో మిమ్మల్ని కలవర పెడుతున్న అపవాదిగాడు, అయితే మీరు రివర్స్లో వాడిని కలవర పెట్టేటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం, 3 గంటల సమయం. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో 3 గంటలకి పేతురు యోహాన్లు ఏం చేస్తున్నారట, లేచినడు అని చెప్పి ఆ వ్యక్తితో అన్న వెంటనే వాడు లేచినడని ప్రారంభించాడు. ఎప్పుడైతే నజరేయుడైన యేసు నామమున నడువని ప్రకటించారో పేతురు గారు, వెంటనే వాడు లేచాడు. అదే సమయంలో అపవాది గాడికి గొప్ప కలవరం ప్రారంభించబడిందంట. కలవరం అంట. కాబట్టి ఈ రోజున ఈ సమయంలో నువ్వు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే, నువ్వు ప్రార్థనకి వెళుతున్నట్లయితే అద్భుతం జరుగుతుంది అన్నమాట. పేతురు యోహాను పగలు 3 గంటలు. గమనించాలి, సమయం ఖచ్చితంగా చెప్పబడింది బైబిల్. పగలు 3 గంటల సమయంలో ప్రార్థనకు ఎక్కి వెళుచూ ఉంటే, ఆ ప్రార్థనకు ఎక్కి వెళుచుంటేనే ఈ అద్భుత స్వస్థత జరిగింది. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయడానికి వెళుతూ ఉంటే మార్గ మధ్యములోనే అద్భుతాలు జరగవచ్చు. హల్లెలూయా. అద్భుతాలు జరుగుతాయి. మీరు ప్రార్థించడానికి పూనుకున్న సమయంలోనే అద్భుతాలు జరుగుతాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనకు రావాలని, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనలో పాలు పంచుకోవాలని, ఈ 3 గంటల సమయంలో దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పి మీరు నిర్ణయించుకొని ఉండగానే, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో గడపాలని చెప్పి మీరు అనుకుని ఉండగానే, ఏదైతే జరగడం లేదో, ఏదైతే నడవడం లేదో, ఏదైతే అవ్వడం లేదో, ఏదైతే మీ జీవితంలో అడ్డుగా ఆటంకంగా ఉన్నదో అది ఈ రోజున కదలడం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారండి, ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉంటేనే మార్గ మధ్యములో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయంటే. ప్రార్థన ఇంకా చేయలేదు, వాళ్ళు ప్రార్థన ఇంకా చేయలేదు ప్రియులారా, ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. మీరు ఇంకా ప్రార్థన ఇంకా చేయకపోవచ్చు, ప్రార్థించే లోపలనే అద్భుతాలు చూస్తారు. అది 3 గంటలకు ఉన్నటువంటి సమయం. నువ్వు 3 గంటల సమయంలో ప్రార్థించాలని తీర్మానం చేసుకున్నప్పుడు, ఆ తీర్మానం చేసుకుని ఇంకా ప్రార్థన చేయడానికి నువ్వు ప్రారంభించబోతూ ఉండగానే నువ్వు అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా. వండర్ఫుల్. ఇక్కడ పేతురు గారు దీనిని చూసి, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటే వారి వద్ద ఏ సమాధానం లేదు. ఎందుకు మీరు ఆశ్చర్యపోతున్నారు? బ్రదర్, ఇలా చేస్తే అద్భుతాలు జరుగుతాయా? ఆన్లైన్ ప్రేయర్లో అద్భుతాలు జరుగుతాయా? మీరు కనపడరో, ఏమీ లేదు, ఎక్కడుంటారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. ఆన్లైన్లో పాలు పంచుకుంటే అద్భుతాలు జరుగుతాయా? మేము ఎక్కడో మా ఇంట్లో ఉండి ఫోన్ ఆన్ చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయా అని చెప్పి చాలామంది అంటారు. జరుగుతూ ఉన్నాయి. ఎందుకని మీరు ఆశ్చర్యపోతూ ఉన్నారు? ఎందుకని మీరు నమ్మలేకపోతున్నారు అని చెప్పి ఈ రోజున దేవుడు మీతో మాట్లాడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పుట్టినది మొదలుగా 40 ఏండ్ల కంటే ఎక్కువ కాలం దేవాలయం వద్ద కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడంట. చిన్నోడేం కాదు, 40+ ఉంటాయి. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసే అడుక్కునే వయసు. అక్కడ అతని వయసు ఇంకెంత ఉంటుందో. అలా భిక్షం అడుగుతూ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు, కానీ ఆదరించడం లేదు. ఎప్పుడైతే పేతురు గారు నజరేయుడైన యేసు నామమున నడువమని చెప్పాడో వెంటనే
వానిపై నీతి సూర్యుడు ఉదయించాడు. అతని రెక్కల ఆరోగ్యం కలుగజేశాయి. వాడు బయలుదేరి క్రొవ్విన దూడల గొంతులు వేసినట్లు గొంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు అంటాడు. అడుక్కున్నని చేపు ఎవరో పట్టించుకోలేదు, అడుక్కున్నని చేపు ఎవరో కూడా మాట్లాడలేదు, అడుక్కున్నని చేపు అందరూ కూడా ₹1 పడేస్తున్నారు. కానీ వాడు లేచి నడుస్తుంటే ప్రశ్నిస్తూ ఉన్నారు, లేచి నడుస్తుంటే అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. చూసారా, నీవు నేను కూడా లోకంలో అడుక్కున్నని చేపు, నువ్వు నేను లోకంలో ఈ సమస్యల్లో ఉన్నని చేపు, చిక్కుల్లో ఉన్నని చేపు, పేదరికంలో ఉన్నని చేపు అందరూ కూడా హాయిగా చూస్తూ పోతుంటారు. కానీ నువ్వు నేను బాగుపడినప్పుడు, లేచినప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటుంటారు. ఇది ఎలా జరిగింది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి నువ్వు కూర్చుని అడుక్కుంటున్నాను చెప్పు, నువ్వు కూర్చుని సమస్యల్లో ఉన్నని చెప్పు, నీ జీవితం సర్వనాశనం అవుతుందని చెప్పు, నీ జీవితం నీకు కూడా ఉపయోగపడదని చెప్పు, ఎవ్వరు కూడా పట్టించుకోరు. మంచిగానే ఉంటారు అందరూ కూడా. కానీ నువ్వు లేచినప్పుడు, నువ్వు ఆశీర్వదించబడినప్పుడు, నువ్వు అభివృద్ధి చెందినప్పుడు, నీ జీవితం బాగుపడినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని తెలుసా? ఇదంతా ఎవరు చూస్తున్నాడు తెలుసా? అపవాదిగాడు చూస్తూ ఉన్నాడు అనమాట. ఇది చూసినటువంటి అపవాదికి కన్ను కుట్టిందంట. అరే, ఇన్ని సంవత్సరాలు ఈయన్ని భిక్షమెత్తుకునేలాగా నేను బంధించి పెడితే ఈ పేతురు యోహాను లాంటి ఎవరైనా వచ్చి విడిపిస్తారా? నేను ఇంత 40 సంవత్సరాలు బట్టి వీడిని బంధించి ఒక అడుక్కుని వాడిలాగా చేసి, అప్పుల్లో ఇరికించి, అనారోగ్యంలో ఇరికించి, సమస్యల్లో పెట్టి, వీళ్ళ జీవితాలు ఎందుకు పనికి రాకుండా ఇక్కడ పెట్టి, టీవీలు కథక చేసి, సీరియల్ కథక చేసి, వీళ్ళ జీవితాలను ఎందుకు పనికిరానట్టుగా నేను చేసి బంధించి పక్కన పెట్టి ఉంచితే ఎవడ్రా వీడు 3 గంటల ప్రార్థన అని చెప్పి వీళ్ళందరినీ ఆ మొబైల్కి అతకబెట్టి ప్రార్థన అంటున్నాడో, దేవుడు అంటున్నాడో, సాతానుగాడు ఊరుకుంటాడా? బ్రదర్, నేను రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నాను. ఇదే అనమాట, సాతానుగాడు ఉచ్చేస్తున్నాడు, మీకోసం ప్లాన్ వేస్తున్నాడు. పేతురు యోహానులు చేసినటువంటి దాన్ని చూసి వాడికి కళ్ళు కుట్టాయంట సాతానుగాడికి. కాబట్టి ఈరోజు మీరు కూడా ఈ సమయంలో లైవ్లో ఉన్నారంటే సాతానుగాడు కళ్ళు కొడతాయి. జాగ్రత్త ప్రియులరా. మిమ్మల్ని ఇంతకాలం నిరుద్యోగంలో బంధించి, వివాహం అవ్వకుండా బంధించి, సమస్యల్లో బంధించి మిమ్మల్ని అక్కడే కూర్చోబెడితే ఇప్పుడు ఈ యొక్క ప్రార్థన ప్రారంభించబడింది అనమాట. ఈ ప్రార్థనలోకి మీరు వస్తూ ఉండగానే మీ జీవితంలో వివాహాలు జరగటం, మీ జీవితంలో అద్భుతాలు జరగటం, మీ జీవితంలో ఇంతవరకు ఏదైతే బంధకాలు ఉన్నాయో అవన్నీ కూడా తెంచివేయబడటం జరుగుతుంటుండే సాతానుగాడు చూస్తూ ఊరుకుంటాడా? వాడు కళ్ళు కొడతాయి. అరే, ఇన్ని సంవత్సరాలు ఇంత వయసు వచ్చినా పెళ్ళి అవ్వకుండా, ఇంత వయసు వచ్చినా ఉద్యోగం రాకుండా, ఇంత వయసు వచ్చినా కూడా వాళ్ళకి పిల్లలు పుట్టకుండా నేను బంధించి బంధకాల్లో పెట్టి ఉంచితే ఈడెవడరా బాబు ఇప్పుడు వచ్చి పొందుకోండి అంటున్నాడు, తీసుకోండి అంటున్నాడు, ఎవరు అని చెప్పి సాతానుగాడు ఏం చేయాలి తెలుసా? అక్కడ ఉన్న వారిని ఉపయోగించుకున్నాడు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఉపయోగించుకుంటాడు. అద్భుత కార్యం చేస్తే వారిని అభినందించాలి కదా, అద్భుతం జరిగితే అభినందించాలి కదా. ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు యూట్యూబ్లో జరుగుతుంటే అనేక మంది విమర్శిస్తూ ఉన్నారు. అనేక మంది నా మీద విమర్శలు చేసేటువంటి వారు లేరనుకుంటున్నారా? చాలామంది ఉన్నారు. అలాగే పేతురు యోహానులు అక్కడ అద్భుతం చేస్తే మెచ్చుకున్న వాళ్ళు ఒక్కడు కూడా లేడు అక్కడ. ఇప్పుడు గమనించాలి, మెచ్చుకున్న వాళ్ళు ఒక్కడు కూడా లేదు. వారిని బలాత్కారంగా పట్టుకుని కావల్లో ఉంచారంట. అది వాడికి వచ్చిన బహుమానం. 40 సంవత్సరాలు అడుక్కునేటువంటి వ్యక్తిని నడిచేలా చేస్తే, పుట్టినప్పటి నుంచి నడవని నిలబడినటువంటి వ్యక్తిని నడిచేలా చేస్తే వచ్చిన బహుమానం ఏంటి తెలుసా? సంకెళ్ళు. ఆ దినాల్లోనే కాదు ప్రియులారా, ఈ రోజుల్లో కూడా సువార్త ప్రకటించిన, పత్రికలు పంచిపెట్టిన కొందరు ఇక్కడ చెప్పొద్దు వెళ్ళండి అంటుంటారు. నువ్వు చెప్పేది తప్పుడు బాధ అని నన్ను కూడా చాలామంది అంటుంటారు. వీరి నిర్భరమైనటువంటి సువార్త ప్రకటన ద్వారా వాక్యం విన్నటువంటి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది అయ్యారంట. 5,000 మందికి వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు బహిరంగంగా సమాజంలో. ఎంత గొప్ప బలమైనటువంటి ఆత్మకార్యం చూసారా? దీనికి కావలసినటువంటి శక్తి ప్రార్థనలో ఆత్మ ద్వారా పొందుకున్నారు వాళ్ళు. మన బలమైనటువంటి దేవుని సన్నిధిలో ఎంతో ఆసక్తితో ప్రార్థించి ఆ ప్రార్థనా శక్తిని బట్టి వారు ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే దావీదు అంటాడు చాలాసార్లు, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా అంటూ ప్రార్థించాడు దావీదు గారు. హల్లెలూయా. కాబట్టి మనకు ఆయన బలము కావాలి, ఆయన పునరుత్థాన శక్తి కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. వీటన్నిటి కొరకు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించి నేర్చుకోవాలి. కాబట్టి సమయాన్ని వృధా చేయదు, దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనమంతా కూడాను. ముఖ్యంగా ఈ మధ్యాహ్న కాల సమయ ప్రార్థనా కాలం కాబట్టి ఆ సమయంలో
విశ్రాంతి తీసుకొనకుండా మోకాళ్ళపై మన దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలకు మన ప్రార్థన ఒక గొప్ప నాంది కావచ్చు. మీరెందుకు మరి ప్రార్థించకుండా ఎందుకని ఆ టీవీల ముందు కూర్చుంటున్నారు? ఎందుకని బాతకాన్ని పెడుతున్నారు? ఎందుకని వీళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారు? మీరందరూ కూడా వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. చదువుదామా? 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 1-8 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యం అక్కడ ఉంటుంది. 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 1-8 వచనాలు ఏమని ఉంటుందంటే అక్కడ చాలా అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి. మీరందరూ కూడా వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండివారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. ఎవరమై అంటే పగటి వారం అయి ఉన్నాం మనం, పగటి సంబంధం అయి ఉన్నాం మనం. కాబట్టి ఇది ప్రార్థించే సమయం, ప్రభు సన్నిధిలో గడిపేటువంటి సమయం, సాతాను గడికి మంట పుట్టించేటువంటి సమయం, సాతాను గడిని కలవర పెట్టేటువంటి సమయం, మోకాళ్ళ మీద ఉండే సమయం, ప్రార్థించే సమయం. హల్లెలూయా, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి. కాబట్టి మనం పగటివారమై ఉన్నాం కాబట్టి ప్రార్థన చేయవారమై ఉండాలి. అంతేకాకుండా మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని చెప్పి హెచ్చరించుచున్నాను. ఇది మంచియు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. 1 తిమోతి 2:8 చూసినట్లయితే నశించినటువంటి ఆత్మలను ప్రభు పాదాల చెంతకు నడిపించాలంటే మన ప్రార్థనలో కొన్ని నీళ్లు కార్చాలి. అవి నీ కన్నీళ్లు కావాలి. ఆ కన్నీటి కాలంలో సాతాను శక్తులన్నీ కూడా కొట్టుకుని పోవాలి. ప్రతి స్థలమందును కోపమును సంశయమును లేనివారై పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయవలను. హల్లెలూయా. పవిత్రమైనటువంటి చేతులకు సాతానును పారద్రోలేటువంటి శక్తి దేవుడిస్తాడు. పవిత్రమైనటువంటి చేతులకు సాతాను పారద్రోలే శక్తి దేవుడిస్తాడు. ఇంతకీ నీ చేతులు పవిత్రంగా ఉన్నాయా? అందరూ చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు. మనం నిజంగా ప్రార్థన చేయాలంటే పవిత్రమైన చేతులు చాలా అవసరం. చాలామంది చేతుల పైకెత్తి ఎంతో ఆర్భాటంగా ప్రార్థన చేస్తూనే ఉంటుంటారు. అయితే వారి చేతులు ఉన్నటువంటి కల్మసం మాత్రం కడుక్కోరు. చాలా చేతులు కల్మసంతో నిండిపోయాయి ఈ రోజున. అందుకనే యెషయా గ్రంథం 1:15 దేవుడు అంటాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడకుండా నా కన్నులు కప్పుకొందును. అదేంటి చేతులు చాపితే కన్నులు కప్పుకోవటం ఏంటి దేవుడు? ఎందుకంటే మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. రక్తంతో నిండి ఉన్నవి అంటే ఏంటి? ఎవరికి రక్తం పడుతుంది? ఎవరినో నరికితేనో ఎవరినో చంపితేనో చేయికి రక్తం అవుతుంది. అర్థమవుతుందా? అంటే నిజంగా మనం చంపకపోవచ్చు కానీ మన మాటలు చేతలు అంటే అదే తలంపులు. జనాల్ని చంపటం అంటే కత్తిపోటు కంటే కలంపోటు బలమైంది అంటుంటారు కదా, అలాగా మాటలతోటి చాలామందిని హత్య చేస్తుంటారు. అదే నరహత్య అనమాట. యెషయా 1:16 మనం చదవాలి. మనం ప్రభు సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన ఆయన వినాలంటే ఖచ్చితంగా మన చేతులు పరిశుద్ధంగా ఉండాలి. లేకపోతే ఆయన మనం ఎత్తినటువంటి చేతులను చూడకుండా కళ్ళు మూసుకుంటారని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి అని యెషయా 1:16 దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు, అపోస్తలుడైన పేతురు గారు, యోహాను గారు చూసారా, మా సొంత శక్తి చేత గాని భక్తి చేత గాని ఈ కార్యం మేము చేయలేదు, నజరేయుడైన యేసు నామమునే చేశాం అని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్పుచున్నప్పటికీ కూడా అధికారులు ఏమంటున్నారు, పెద్దలు ఏమంటున్నారు, శాస్త్రుడు ఏమంటున్నారు, ప్రధాన యాజకుడైనటువంటి అన్న కైప, ప్రధాన యాజకుని బంధువులు, వీళ్ళందరూ కూడా పేతురుని యోహాన్ని మధ్య నిలబెట్టి ఏ బలము చేత ఏ నామం చేశారని అడుగుతున్నారు. అయ్యో మొర్రో, మాకు తెలియదే బాబు, మాకు ఏమీ లేదు, మా శక్తి కాదు, మా భక్తి కాదు, మా దగ్గర ఏ జ్ఞానము లేదు, ఏమీ కాదు, ఇదంతా కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జరిగిందయ్యా అని చెప్తే వింటలేదు ఎవరు కూడా. ఇంకెవరో వింటలేదని చెప్పి పేతురు గారు ఇంకా పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఏమన్నాడు తెలుసా? పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు నామమునే వీడు స్వస్థత పొందాడని చెప్పి చెప్తున్నాడు మళ్ళీ గట్టిగా. గమనించాలి అసలు పేతురుగా సంగతి ఏంటి, ఎంత పిరిగోడు. ఈ పిరిగి పేతురు గారికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది?
3 సార్లు యేసుప్రభుని ఎరగను అని చెప్పి బొంకాడు, అబద్ధాలాడేశాడు. యేసుప్రభు సముద్రం మీద నడుస్తుంటే భూతమని చెప్పి భయం చేత కేకలు వేసినటువంటి పేతురు గారు, యేసుప్రభుని సిలువేస్తున్నప్పుడు దూరంగా పారిపోయినటువంటి పేతురు గారు, ఆయన సిలువేసిన తర్వాత ఇంకా లేడు, యేసుప్రభు చనిపోయాడు, ఇంకా తిరిగి రాడని చెప్పేసి చేపలు పట్టేందుకు వెళ్ళిపోయినటువంటి పేతురు గారు, ఇంత భయస్థుడైనటువంటి పేతురు గారికి ఇంత ధైర్యము, ఇంత బలము, ఇంత శక్తి, ఇంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చాయి? అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం సమాధానం చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది. ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో ఈ యొక్క అపోస్తలులంతా కూడా మేడగదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనేటువంటి వాక్యం ప్రకారం వాళ్ళ మీదకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పేతురు ఏం పొందాడంటే శక్తి పొందాడు. ఈ ధైర్యము, బలము, శక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చాయన్నమాట. మరి ఈ పరిశుద్ధాత్మ పేతురికి ఎలా వచ్చింది? మేడగదిలో శిష్యులు కూడుకొని ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేసి దేవుని స్తుతించారు. అప్పుడు అందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడ్డారు. ఆత్మతో నింపబడినటువంటి పేతురు బహుధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇదేంటంటే ఆత్మబలం, శరీర బలం కాదు, కండబలం కాదు, గుండె బలం కాదు, ఆత్మబలం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ సమస్య ఎంత జటిలమైందైనా సరే, నీ అప్పు ఎంత గొప్పదైనా సరే, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, చేయవలసిందేం తెలుసా? ఆత్మబలం కావాలి నీకు. అప్పుడు ఆత్మలో నువ్వు బలంగా ఉన్నట్లయితే ఎటువంటి సమస్యనైనా కూడా నువ్వు సాధించగలుగుతావు, ఎటువంటి సమస్య నుంచైనా నువ్వు విజయం పొందగలుగుతావు. పేతురు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎవని వలనను రక్షణ కలుగదు అన్నాడు. అవునండి, ఈ లోకంలో ఎవడో కూడా రక్షించేవాడు లేడు. యేసుప్రభువు తప్ప ఎవరి వలన కూడా రక్షణ కలగదు. అపోస్తల కార్యం 4:12 చదువుదామా? మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడినట్టు మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పి ఇక్కడ పేతురు గారు అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు నామముననే పాపికి రక్షణ అని చెప్పి పేతురు గారు ప్రకటిస్తుంటే వీరు విద్యలేని పామరులను గ్రహించి వారి ధైర్యాన్ని చూసి వారు ఆశ్చర్యపడుతున్నారు. ముఖ్యంగా వారు యేసుతో కూడా ఉండినటువంటి వారు అని చెప్పి గుర్తిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీ క్రియలే నువ్వు క్రైస్తవుడని గుర్తించాలి, నీ మాటలు కాదు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, ఈ లోకంలో మీరు ఎవరితో ఉన్నారని గుర్తిస్తుంది ఈ లోకం? యేసుతో ఉన్నారన్నా లేక అపవాదితో ఉన్నారన్నా? మీ నోటి నుంచి వచ్చేటువంటి బూతులు దేవుని మహింపరుస్తున్నాయా? మీ చేసేటువంటి చేష్టలు, మీ జీవితం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ దేవునికి మహిమార్థంగా ఉంటూ ఉన్నాయా? ఓ వీళ్ళ దేవుని బిడ్డలు అని ఎవరైనా చెప్తున్నారా? లేకపోతే మీరు తీసుకునే లంచం అవ్వచ్చు, మీరు తీసుకునే మోసం అవ్వచ్చు, మీరు పలికే మాటలు అవ్వచ్చు, మీరు దూషించే దూషణ అవ్వచ్చు, మీ ఆఫీసులో, మీ చుట్టుపక్కల మీకున్నటువంటి సాక్ష్యం ఎటువంటిది? కానీ పేతురు యోహానుకు ఉన్నటువంటి సాక్షి, వీళ్ళ దేవునితో కూడా ఉన్నారు కదా, యేసుతో కూడా ఉన్నారు కదా వీళ్ళు. హల్లెలూయా. మత్తయి 6:16 మత్తయి 5:16లో మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ ఎరుగు ప్రకాశింపనీయుడి. ప్రకాశించిందా? మంచి పనులు అనేటువంటి వెలుగు, మంచి మాటలు అనేటువంటి వెలుగు, మంచి క్రియలు అనేటువంటి వెలుగు, ప్రేమ అనేటువంటి వెలుగు, క్షమాపణ అనేటువంటి వెలుగు ప్రకాశిస్తుందా? కాబట్టి మీరు వెలుగుతూ ప్రకాశించాలంటే యేసుతో నడవాలి. పేతురు, యోహాను నడిచినటువంటి మార్గంలో మనమంతా కూడా నడవాలి. హల్లెలూయా. వారు చేపలు పట్టే జాలర్లని, విద్యలేని పామరులని తెలిసినప్పటికీ కూడా వారిని చూసి సమాజపు అధికారులు వారికి భయపడుచున్నారు. కాబట్టి దేవుడు తక్కువ వారిని, యోగ్యులు కాని వారిని ఏర్పరచుకొని వారి ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రోజున పేతురు, యోహానుల్ని ఎన్నుకొని దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఈరోజు నిన్ను వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మిన వారిని దేవుడు ఖచ్చితంగా బహుబలంగా వాడుకొనుగాక. ఆమేన్.